నమస్కారాలు. ఇప్పుడే మనం ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 27 మందికి దగ్గర 24 లక్షల రూపాయలు మనం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పేదవారికి అందజేయటం జరిగింది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదల పట్ల ఉన్నటువంటి అభిమానం, పేదల సంక్షేమం పట్ల ఉన్నటువంటి అవగాహన అయితేనేమి, వారికి ఏదో ఒక సహాయం చేయాలని నిరంతరం రాష్ట్రంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆ కాలంలో పేదల పట్ల పూర్తిగా బాధ్యత వహిస్తూ ఒకవైపు సంక్షేమం, ఒకవైపు ఆరోగ్యం, ఒకవైపు గ్రామాల అభివృద్ధి ఏకైక లక్ష్యంగా చేసుకొని పాలించేటటువంటి ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంది. అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గ్రామాలు ప్రజల్లో తిరుగుతూ అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చి ప్రజలందరినీ కూడా మోసగించి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి మనమందరం కూడా చూసాం. దానికి తగ్గట్టుగానే ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకి కనీసం ఈ రాష్ట్రంలో ప్రత్యక్ష హోదా కూడా లేకుండా వైసీపీ పార్టీని మోకాళ్ళన్నీ కూడా విర్రగొట్టి ఇంట్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితిలో ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ రాజకీయ పార్టీకి జరిగినటువంటి అవమానం జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీ జరిగిందని చెప్పేసి మీ అందరి ద్వారా ప్రజలకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఘోరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఆహ్వానించకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ మీడియాల ముందు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్ని తికమక పెడుతున్నటువంటి పరిస్థితులు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి నేను మీడియా మిత్రుల ద్వారా మీ అందరిని కూడా నేను కోరుకుంటా ఉన్నా. దాంట్లో అబద్ధాలు, అసత్యాలు మాట్లాడి అబద్ధాన్ని నిజం చేసేటటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు ఎప్పుడు చూసినా మీడియా పిచ్చి, ప్రచారం ఎక్కువ కావాలి అతనికి. ప్రజలు నన్ను ఎక్కడ మర్చిపోతారోనని వైసీపీ పార్టీలో ఉన్నటువంటి పోటీతత్వాన్ని నేను ఎలా తట్టుకోవాలని ఒక ఆలోచనతోటి, లేకపోతే ఈ నియోజకవర్గం నుంచి తరిమేస్తారేమోనని, వైసీపీ వాళ్ళు తరిమేస్తారోనని ఒక అనుమానంతో జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలని అసత్య ప్రచారాలు, విష ప్రచారం, అబద్ధాల మాటలు మాట్లాడుతూ మీడియా ముందు
విషపు ఛానల్ అయినటువంటి బ్లూ మీడియా అయినటువంటి సాక్షి టీవీలో మరి రాతలు రాస్తున్నటువంటి సాక్షి పేపర్లో ప్రతినిత్యం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక మళ్ళీ 2029లో ఈ రాష్ట్రంలో మేము గాలికి ఎక్కడ కొట్టుకొని పోతామని చెప్పేసి సంవత్సరన్నర కాకముందు నుంచే విష ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ప్రజలందరూ గమనించాలని చెప్పేసి నేను ప్రజలను కోరుకుంటా ఉన్నా. నిన్న చంద్రశేఖర్ గారు సాక్షి మీడియాలో ఏదో మాట్లాడుతుంటే నేను చూశాను. 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ నేనే కట్టాను, లేకపోతే కంపెనీలని నేనే తెచ్చానని ఆర్భాటాలు చేసుకున్నాడు. ఎక్కడైనా ఒక కంపెనీ తీసుకొచ్చాడని చెప్పేసి అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పాపమైన ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 75 సంవత్సరాల వయసులో కూడా విదేశాల్లో పర్యటిస్తూ ప్రముఖ దిగ్గజ కంపెనీలందరితోటి వ్యాపారవేత్తలతోటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేదానికి మంచి అవకాశాలు నేను ఇస్తాను, విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ను మీరందరూ వచ్చి పెట్టుబడులు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని 75 సంవత్సరాల వయసులో అయినా అన్ని దేశాలు తిరిగి ఈ రాష్ట్రానికి విలువైనటువంటి కంపెనీలు తీసుకొని వస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు విహారయాత్రలకు వెళ్ళాడని చెప్పేసి ఈ ప్రబుద్ధుడు సాక్షి ఛానల్లో మాట్లాడిన పరిస్థితి మనం అందరం కూడా చూసాం. 2014-19 గురించి మాట్లాడుతున్నాడు. పూర్వకాలం పెద్దల సామెత చెప్తారు, పుట్లెత్తరా నాయన అంటే పురాణాలు చెప్తారంట. ఇలాంటిప్పుడు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ లాంటివాడు 2014-19 కాలంలో ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మేము తెచ్చినటువంటి కంపెనీలు చంద్రశేఖర్ను కానీ ఈ మీడియా చూస్తుంటే పెన్ను తీసుకొని రాసుకోమని నీకు విన్నవించుకుంటా ఉన్నా. 2014-19లో టీడీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు పెట్టుబడులు. నంబర్ 1 ఆటో సెక్టార్లో ఇసుజు చిత్తూరులో 3,000 కోట్లతోటి పెట్టుబడులు పెట్టి 3,000 మందికి ఉద్యోగాలు కల్పించాం. 2 హీరో మోటార్ కార్స్ చిత్తూరులో 1,600 కోట్ల రూపాయలతోటి దగ్గర 5,000 ఉద్యోగాలు మేము ఆ రోజు కల్పించడం జరిగింది. భారత్ పోర్ట్ యూనిట్ నెల్లూరులో 1,200 కోట్ల రూపాయలతోటి 3,000 ఉద్యోగాలు మేము కల్పించడం జరిగింది. కళ్యాణి స్టీల్ అనంతపురంలో 1,000 కోట్లతోటి పెట్టుబడులతోటి 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అశోక్ లైలాండ్ మల్లపల్లి కృష్ణ 1,000 కోట్ల రూపాయలతోటి 1,500 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. బ్రేక్స్ ఇండియా టీవీఎస్ నెల్లూరు 150 కోట్ల రూపాయలతోటి పెట్టుబడులు పెట్టడం జరిగింది. కియా మోటార్ కార్స్ అనంతపురం పోయి చూసుకో 7,000 కోట్ల రూపాయలు 13,000 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది.
ఎలక్ట్రానిక్స్ రంగంలో హార్డ్వేర్ ఎలక్ట్రికల్స్ విటాల్ ఇన్నోవేషన్ లేపాక్షి 5,000 కోట్ల రూపాయలు, 5,000 మందికి ఉద్యోగాలు. ఎస్కెల్ ఇన్ఫ్రా చిత్తూరు 3,000 కోట్ల రూపాయలు, 2,000 ఉద్యోగాలు. ఎస్పిఎల్ ఇన్ఫ్రా విశాఖపట్నం 10,000 కోట్ల రూపాయలు, 15,000 మందికి ఉద్యోగాలు. భారత్ ఎలక్ట్రానిక్స్ అనంతపురంలో 500 కోట్ల రూపాయలు, 300 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కృష్ణాలో 390 కోట్ల రూపాయలతో 200 ఉద్యోగాలు ఇచ్చాం. అదేవిధంగా రక్షణ రంగంలో డిఆర్డిఓ యూనిట్ కర్నూలులో 1000 కోట్ల రూపాయలతోటి మనం 3,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఎనర్జీ సెక్టార్లో ఆటా టర్ఫైన్లు నెల్లూరులో 1000 కోట్ల రూపాయలతోటి 1000 ఉద్యోగాలు. హారోన్ విశాఖపట్నంలో 1,188 కోట్ల రూపాయలతోటి 1,200 ఉద్యోగాలు. సోలార్ రెన్యూ కర్నూలులో 150 కోట్లతోటి 100 మందికి ఉద్యోగాలు కల్పించాం. లాంగి సోలార్ సెల్స్ చిత్తూరులో 1,500 కోట్ల రూపాయలతోటి 1000 మందికి మనం ఉద్యోగ భద్రత కల్పించాం. ట్రెనీ సౌర విశాఖపట్నం 2,800 కోట్ల రూపాయలు, 3,500 మందికి ఉద్యోగాలు. పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్ 4,500 కోట్ల రూపాయలతోటి 5,000 మందికి ఉద్యోగాలు కల్పించాం. కోక్ పవర్ లిమిటెడ్ నెల్లూరు 725 కోట్ల రూపాయలతోటి 1,520 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. పెయింట్స్ రంగంలో బర్జర్ అనంతపురం 500 కోట్లు, ఆసియా పెయింట్స్ వైజాగ్లో 1818 కోట్లు, బ్రిటిష్ పెయింట్స్ హిందూపూర్లో 700 కోట్ల రూపాయలు. తర్వాత ఫార్మా కంపెనీస్ ఫైజర్ హాస్పిరా విశాఖపట్నంలో 2,500 కోట్లతోటి 1,500 మందికి ఉద్యోగాలు. అరవిందో నెల్లూరు 300 కోట్ల రూపాయలు, రెడ్డీస్ విశాఖపట్నం 500 కోట్ల రూపాయలు, దివీస్ ల్యాబ్స్ కాకినాడ 500 కోట్ల రూపాయలతోటి 1000 మందికి ఉద్యోగాలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీలు జైరాజ్ ఇస్వాత్ కర్నూలు 3,000 కోట్లు, 1000 మందికి ఉద్యోగాలు. రెడ్ కోన్ ట్యూబ్స్ నెల్లూరు 608 కోట్ల రూపాయలతో 500 మందికి ఉద్యోగాలు. ఆల్ట్రాటెక్ గుంటూరు కర్నూలు 1,500 కోట్లు, 2,500 మందికి ఉద్యోగాలు. రాన్కో సిమెంట్ కర్నూలు 350 కోట్లు, 500 మందికి ఉద్యోగాలు. అమోద్ ట్రైమెక్స్ భవనపాడు 2,500 కోట్లు, 5,000 మందికి ఉద్యోగాలు. చెట్టినాడు సిమెంట్ గుంటూరు 1,100 కోట్ల రూపాయలు పెట్టుబడి, 1000 మందికి ఉద్యోగాలు. తర్వాత ఫ్లోరా సిరామిక్స్ నెల్లూరు 60 కోట్ల రూపాయలతోటి 250 మందికి ఉద్యోగాలు. కెమికల్స్ రంగంలో శాంతిరామ్ కెమికల్స్ కర్నూలు 900 కోట్ల రూపాయలతోటి 650 మందికి ఉద్యోగాలు కల్పించారు. దక్కన్ కెమికల్స్ విశాఖపట్నం 1000 కోట్ల రూపాయలతోటి 400 మందికి ఉద్యోగాలు. ఫుడ్స్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్లు మౌంటాలెస్ చిత్తూరు 1,250 కోట్ల రూపాయలతోటి 1,600 మందికి ఉద్యోగాలు. కోకా కోలా విశాఖపట్నం 1,375 కోట్ల రూపాయలతోటి 3,645 ఉద్యోగాలు. బ్రిటానియా చిత్తూరు 150 కోట్ల రూపాయలు, 100 మందికి ఉద్యోగాలు. కెల్లోగ్స్ చిత్తూరు 350 కోట్లు, 300 మందికి ఉద్యోగాలు. పెప్సీ చిత్తూరు 750 కోట్లు, 350 ఉద్యోగాలు. గోద్రేజ్ ఆగ్రో వెట్ చిత్తూరు 250 కోట్లు, 240 ఉద్యోగాలు. కొత్త అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించినటువంటి పెట్టుబడులు అంబుజా ఎక్స్పోర్ట్స్ కర్నూలు 250 కోట్లు, 500 మందికి ఉద్యోగాలు. జైన్ ఇరిగేషన్ కర్నూలు 600 కోట్ల పెట్టుబడులు, 500 మందికి ఉద్యోగాలు. పెన్వార్ ప్రోడక్ట్స్ నెల్లూరు 1,500 కోట్లు, 2,500 మందికి ఉద్యోగాలు. తర్వాత మినరల్స్ ఎంపీఎల్ స్టీల్ కర్నూలు 1000 కోట్లు, 800 మందికి ఉద్యోగాలు. వెల్ఫన్ రెన్యూవబుల్స్ కర్నూలు 120 కోట్లు, 100 మందికి ఉద్యోగాలు. టెక్స్టైల్స్ మోహన్ స్పైన్స్ కృష్ణాలో 289 కోట్లు, 150 మందికి ఉద్యోగాలు. కేజీఐ ట్రౌజర్స్ చిత్తూరు నెల్లూరు 75 కోట్లు,
షాహీ గ్రూప్ గార్మెంట్స్ చిత్తూరు 145 కోట్లు, ఎస్ఆర్ డెనిమ్ అనంతపూర్ 80 కోట్లు, నిషా డిజైన్ అనంతపూర్ 96 కోట్లు, తారకేశ్వర్ వస్త్రాలు నెల్లూరు 400 కోట్లు, మొబైల్ అండ్ హ్యాండ్మేడ్ మరియు ఎలక్ట్రానిక్స్ ఫాక్సన్స్ జియోమీ చిత్తూరు 1200 కోట్లు 6000 ఉద్యోగాలు, సెల్కాన్ చిత్తూరు 100 కోట్లు 2500 ఉద్యోగాలు, మైక్రోమాక్స్ చిత్తూరు 100 కోట్లు 2500 ఉద్యోగాలు, కార్బన్ చిత్తూరు 200 కోట్లు 2000 ఉద్యోగాలు, లూనా మొబైల్స్ చిత్తూరు 500 కోట్లు 3000 ఉద్యోగాలు, పారిశ్రామిక యూనిట్లు ఉపకరణాలు భాగాలు ధర్మాక్స్ చిత్తూరు 150 కోట్ల రూపాయలు, 1000 మందికి ఉద్యోగాలు. ఇన్ని కంపెనీలు 2014-19 కాలంలో ఈ రాష్ట్రంలోనికి తీసుకొని వచ్చి పెట్టుబడులు పెట్టించి లక్షలాదిగా ఉద్యోగాలు కల్పించారని చెప్పి స్వయాన వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి పరిశ్రమల మంత్రి కీర్తిశేషులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీలో స్వయంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టింది నిజమే. దగ్గర 33 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని ఆయన స్వయంగా అసెంబ్లీలో మాట్లాడినట్టు పరిస్థితి ఈ వైసీపీ నాయకులకి వైసీపీ ఎమ్మెల్యేకి నేను తెలియజేస్తూ ఉన్నా. అందుకని ఒకసారి అసెంబ్లీకి వెళ్ళమని పదే చెప్తున్నాం. మేము కానీ ప్రజలు చెప్తున్నారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్తుంది, స్పీకర్ గారు ఆహ్వానిస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్రజలతో ఓట్లు వేయించుకొని మీరు గెలిచారు. ఇళ్లల్లో పండుకొని అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటూ ఎప్పుడు బెంగళూరుకి అంకితం అయిపోయి అధికారంలో ఉన్నప్పుడు సంపాదించినటువంటి మద్యం డబ్బును లెక్కేసుకుంటూ విహారయాత్రలు చేయటానికి ఆంధ్రప్రదేశ్ వస్తున్నది నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఒకసారి అసెంబ్లీకి వెళ్ళి చంద్రశేఖర్ ఇవన్నీ కూడా అసెంబ్లీ రికార్డులో నుంచి నువ్వు చూడాలని చెప్పేసి నీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అసలు నీకున్న స్థాయి ఏంటి? నువ్వు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ని మాట్లాడేటటువంటి స్థాయి నీదా? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. నీ పార్టీ వాళ్ళే నిన్ను హేళన చేస్తున్నారు. ఇతను ఉత్తగా పత్రికల సమావేశాలు పెట్టిపోయేవాడే తప్ప ప్రజలకు ఉపయోగపడే కాడని చెప్పేసి నీ పార్టీ నేతలే నిన్ను ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి గుర్తుపెట్టుకో. నీకు ఆ స్థాయి లేదు. నువ్వేదో జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేద్దామనో, మార్కులు కొట్టేసి ఏం చేస్తారు అసలు మీరు? భవిష్యత్తులో ఇంకా 15-20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో నీ పార్టీ కానీ నీ నాయకుడు కానీ ముఖ్యమంత్రి కాలేడు ఈ రాష్ట్రంలో. మొన్న కూడా చెప్పాను నేను. నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టి ఏం చేయాలని? ఇప్పుడు ప్రజలు నిన్ను ఎమ్మెల్యేని చేశారు, నేను ఓడిపోయా. నువ్వేం చేస్తున్నావు? ఓడిపోయినా నేనేం చేస్తున్నా? నిత్యం ప్రజల్లో ఉంటున్నా. అధికారం ఉంది. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజల్లో ఉండండి, ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చండి, గ్రామాలకు కావాల్సినటువంటి మౌలిక సౌకర్యాలు మీరు కల్పించండి అని చెప్పి ఏ రోజైనా అసెంబ్లీకి వెళ్ళారా నువ్వు కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ? అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలని, రాష్ట్ర సమస్యలని అసెంబ్లీలో ప్రస్తావించలేనటువంటి శక్తిహీనమైనటువంటి పార్టీ నీది వైసీపీ పార్టీ. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. శక్తి ఉంటే వెళ్ళాలి అసెంబ్లీకి. తెలుసుకొని ఒకసారి నువ్వు ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పేసి నీకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 2014-19 టైంలో
చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి కంపెనీలన్నీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకందరికీ తెలియజేశాను. 2019-24 మధ్యన నీ పార్టీ అధికారంలో ఉంది. నువ్వేదో జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసం మాట్లాడుతున్నట్టు నీ నాయకుడి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలు కూడా తరిమేసినట్టు చరిత్ర మీ నాయకుడిది కదా, మీ పార్టీది కదా. అప్పుడు నువ్వు లేవులే. మీ నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో నువ్వు లేవు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేరు మోసినటువంటి చిత్తూరు జిల్లాలో అమరన్ బ్యాటరీస్ కంపెనీ, అదేవిధంగా లులు, IBM, జాకీ ఇలాంటి కంపెనీల దగ్గర నువ్వు కమిషన్లు ఇవ్వలేదని ఈ రాష్ట్రం నుంచి మీ నాయకుడు ముఖ్యమంత్రి ఉన్న టైంలోనే వెళ్ళిపోయింది. రాష్ట్రాల నుంచి కంపెనీలన్నీ వణికిపోయారు పెట్టుబడులు పెట్టాలంటే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న టైంలో నువ్వేందో హైటెక్ సిటీ నేనే కట్టాను, అమరావతి నేనే నిర్మిస్తున్నానని ప్రచారం కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని మాట్లాడావు. ఎవరు కట్టారు? హైటెక్ సిటీ నిర్మాణం ఆలోచన మొత్తం కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిది. ఎవరికి ఆ రైట్స్ లేవు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు, తెలంగాణ ఉన్నటువంటి మంత్రులు కూడా సైతం కూడా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బీజం హైటెక్ సిటీ, హైటెక్ హబ్ కావడానికి హైదరాబాద్లో కృషి చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతూ ఉన్నారు. అమరావతి చంద్రబాబు నాయుడు గారు నిర్మించకపోతే మీ నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పులివెందులో పెట్టాడు అసెంబ్లీ, లేదా తిడుపలపాయలో పెట్టాడు అసెంబ్లీ. మీ నాయకుడు 5 సంవత్సరాలు మీ నాయకుడు ముఖ్యమంత్రి ఉంటే అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరిగినాయి? హైకోర్టు ఎక్కడ జరిగింది? ప్రపంచ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాజకీయ పార్టీ కానీ విడిపోయినటువంటి రాష్ట్రంలో అధునాతనమైనటువంటి వసతులతోటి ప్రపంచ పుటల్లో నిలపాలని చెప్పేసి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని శంకుస్థాపన చేస్తే మీ నాయకుడు 5 సంవత్సరాలు శంకుస్థాపన చేసి మా నాయకుడు అసెంబ్లీ కట్టాడు, హైకోర్టులు కట్టాడు. అదేవిధంగా వైద్యంలో పేరొందినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొని వచ్చారు. అనేక ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వచ్చి అమరావతి రోజు రోజుకు అభివృద్ధి జరుగుతూ ఉంటే నువ్వు 5 సంవత్సరాలు ఒక ఇటుక పెట్టన్న పెట్టావు. నువ్వు అసలు చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి శాసనసభ అసెంబ్లీకి సిగ్గుంటే ఎవడని వెళ్తాడా? వెళ్ళినోళ్ళు ఈ మాటలు మాట్లాడతారా? ఏమనుకుంటున్నావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు అంటే స్వయాన బాబాయిని గొడ్డలతో చంపించి నారాసుర రక్త చరిత్రని రాపించేటటువంటి నాయకుడు కాదు మా నాయకుడు. చేయదలుచుకుంటే చాలా చేయగలం ఈ రాష్ట్రంలో. కానీ తెలుగుదేశం పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంది. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి పార్టీ ఇది. దీనికి ఒక చిత్తశుద్ధి ఉంది. ఈ పార్టీలోని నాయకులకి ఒక క్రమశిక్షణ ఉంది, ఒక మంచి లక్షణాలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోమని చెప్పేసి నీకు నేను తెలియజేస్తా ఉన్నా. మీరు మాట్లాడతారా? మద్యం గురించి మీరు మాట్లాడతారా? మీ నాయకుడు ఏం చెప్పాడు? నన్ను ముఖ్యమంత్రి చేయండి, సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి రాష్ట్ర ప్రజలతోటి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయినాక జే బ్రాండ్ మందులని తయారు చేసి అమ్ముతాడా? కలుషితమైనటువంటి మద్యాన్ని అమ్మిస్తాడా?
ఎంతమంది బలైపోయారు నీ ప్రభుత్వంలో నకిలీ మద్యం తాగి? గుర్తులేదా నీకు? నువ్వు నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నావు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఉన్న తర్వాత హాస్టళ్ళన్నీ నాశనం అయిపోయినాయి, పాఠశాలన్నీ నాశనం అయిపోయినాయి. నీకేం తెలుసు రాజకీయం? అసలు రాజకీయ నాయకుడు అయినా నువ్వు నిజమైన రాజకీయ నాయకుడు ఏంటి ఇలా మాట్లాడతావా? మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర చరిత్రలో 2 లక్షల పైచిలకు డిఎస్సీల ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసినటువంటి చరిత్ర మా పార్టీది, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. రీసెంట్గా ఎన్నికల ముందు మాటిచ్చాడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, నిరుద్యోగులందరికీ మాటిచ్చాడు. ప్రతి సంవత్సరం నేను డిఎస్సి వేసి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి పేద పిల్లలకి క్వాలిటీతో కూడినటువంటి విద్యను అందిస్తానని చెప్పేసి విద్యా వ్యవస్థలో అనేక రకాలైన సంస్కరణలు చేసినటువంటి చరిత్ర మా నాయకుడు నారా లోకేష్ గారిది. మీ చరిత్ర ఏందో చెప్పనా? కరోనా టైంలో నీ జే బ్రాండ్ మందులు, నీ కల్తీ బ్రాందీ విస్కీలు అమ్మించేదానికి పాపం సమాజంలో గౌరవంగా బ్రతికేటటువంటి ఉపాధ్యాయులను కూడా తాగుడు బోతల క్యూలో నిలబెట్టించి డ్యూటీలు వేసి మద్యం అమ్మించినట్టు చరిత్ర, నీచ చరిత్ర నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిది. చంద్రశేఖర్ పోయి కనుక్కో. ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు కరోనా టైంలో, వాళ్ళని కాపాడమని మేము అడిగితే పారాసిటమాల్ వేసుకోమని చెప్పినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి నాయకుడు మీ నాయకుడు. మద్యం షాపుల దగ్గర ఉపాధ్యాయులకు డ్యూటీలు వేసి తాగుడు బోతుల్ని క్యూలో నిలబెచ్చేటటువంటి డ్యూటీలు ఇవ్వడం వేస్తారండి. ఈ నాయకుడికి నారా లోకేష్ గారికి పోటీ. ఈరోజు పేద ప్రజలు పాఠశాలలో పౌష్టికాహారం తీసుకోవాలని సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టి ఈరోజు పేద విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి మహానుభావుడు నారా లోకేష్ గారు, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. ఒక విద్యా వ్యవస్థలోనే కాదు, ఈరోజు గూగుల్ నువ్వేం చెప్పావు? ఎక్కడో తిరుమల, నేను చూసా సాక్షిలో, తిరుమల తిరుపతి దేవస్థానంలో టెంకాయ కొడుతూ ఆ రోజు గూగుల్ని ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి అని చూపించాను. నేను ఏదో చూసా. అది తెలుసా గూగుల్ అంటే? గూగుల్ అంటే మీ నాయకుడిని పలకమని చెప్పు, కరెక్ట్గా కంపెనీ పేరు పలకమని చెప్పు. సిగ్గుండాలి మాట్లాడాలంటే, సిగ్గుండాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతావు నువ్వు బోగస్ అని, నువ్వు మాట్లాడిన మాట బోగస్ అని, నీ భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దని నీ నాయకుడు మాట్లాడిన మాట విను. అందుకని భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దంటాడు. నిన్న నువ్వేమో భోగాపురం ఎయిర్పోర్ట్ని నిర్మాణం చేసింది మేమని మాట్లాడతావు. నీ నాయకుడేమో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు, విశాఖపట్నం ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది అని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి రైతాంగాన్ని భూములు ఇవ్వకుండా అడ్డం తగలని అని చెప్పేసి రైతాంగాన్ని రెచ్చగొట్టినటువంటి నీచ చరిత్ర మీది. మీరు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఎయిర్పోర్ట్ల కోసం అంతెందుకు ప్రకాశం జిల్లాలో పేపర్ మిల్లును కూడా పంపించారు కదా మీ నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. దాన్ని కూడా తరిమేశారు కదా. ఇన్ని దుర్మార్గమైన పనులు మీరు చేస్తూ
మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా నేను మీడియా ద్వారా నిన్న చూసిన తర్వాత తెలియపరచాలనుకున్నా. జగనన్న కాలనీలు నిన్న నువ్వు మాట్లాడుతున్నావు, నీ జగనన్న 33 లక్షల పట్టాలు ఇచ్చిందంట, బ్రహ్మాండంగా జీవిస్తున్నట్టు ప్రజలు జగనన్న కాలనీలో. ఎవరు రాండి పోదాం జగనన్న కాలనీలకి. ఈ రాష్ట్రంలో జగనన్న కాలనీలు ఎన్ని నిర్మించారు, ఎంతమందికి పట్టాలు ఇచ్చారు? జగనన్న కాలనీల కార్యక్రమం అనేది పచ్చి అవినీతితో కూడుకున్నటువంటి కార్యక్రమము. మన నియోజకవర్గంలోనే ఎక్కడో కొండబోళ్లల్లో, శ్మశానాల దగ్గర, చెరువుల కుంటల దగ్గర ఎక్కడో పట్టాలు ఇచ్చి మేము 33 లక్షలు పట్టాలు ఇచ్చినానని తెగ చించుకొని నువ్వు మాట్లాడుతున్నావు. కేవలం జగనన్న కాలనీలో ఒక కార్యక్రమం పెట్టింది పేద బడుగు బలహీన వర్గాలకు ఇల్లు కట్టించే కార్యక్రమం కాదది. ఆ కాలనీ నిర్మాణంలో రోడ్లు, కాంట్రాక్టర్లు రోడ్లు వేసుకొని బ్రతకటానికి, ఆ కాలనీలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ స్తంభాలు వైర్లు లాగి డబ్బులు గుంజుకోవటానికి, ఆ కాలనీలో మోటార్లు పైప్ లైన్లు వేసి డబ్బులు గుంజుకోవటానికే తప్ప ఎక్కడ కూడా జగనన్న కాలనీలో 5% మంది కూడా నివాసయోగ్యమైనటువంటి స్థలాలు కావు, నివాసం లేరని చెప్పేసి నేను నిన్ను అడుగుతా ఉన్నా. అందుకని ఏదో నోరుందని ఎట్టబడితే అట్లా మాట్లాడటం మార్చుకోమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అందుకనే ప్రతిదీ కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టిసీమ అత్యంత తక్కువ ఖర్చుతోటి కేవలం 1600 కోట్ల రూపాయలతోటి పట్టిసీమను నిర్మించి దగ్గర 4 లక్షల పైచీలకు ఎకరాలకి కృష్ణా డెల్టా నీళ్ళిచ్చి సాగు, అటు త్రాగునీరు కల్పిస్తానంటే నీ నాయకుడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఎగతాళి చేసిండు. ఆయన బాబు గారు ఒక బృహత్కరమైనటువంటి ఆలోచన. ఎందుకంటే ఏదైతే శ్రీశైలం నుంచి, కృష్ణా నుంచి పట్టిసీమ కృష్ణా డెల్టాకు వెళ్ళేటువంటి నీరును ఆపి పట్టిసీమ ద్వారా గోదావరి మిగులు జలాల్ని కృష్ణా డెల్టాకు తీసుకొని వచ్చి ఏదైతే మనం ఇక్కడ నుంచి డ్రా చేస్తున్నామో ఈ నీటిని రాయలసీమకి నీళ్ళు ఇచ్చి ఆఖరికి నీ పులివెందులకి, నీ నాయకుడు ఊరికి పులివెందులు కూడా నీరు ఇచ్చినటువంటి చరిత్ర మా నాయకుడిది నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు మీకు చరిత్ర ఎక్కడుంది? చరిత్ర ఎక్కడుంది? ఇన్నెందుకు మాట్లాడుతున్నారు అసలు మీరు? సొంత మీ బాబాయిని గొడ్డలతో నరికారు కదా. నువ్వు 5 సంవత్సరాలు ఉండి నీ చెల్లెలో చేడిసి ఏం చేసావు? నువ్వు ముఖ్యమంత్రి హోదా లేకపోయినా ఎవడైనా సరే సొంత బాబాయిని చంపితే కనీసం సాధారణమైన వ్యక్తులైన ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికో లేకపోతే ఎస్పీ దగ్గర పోయి కలుస్తారు. స్వయాన చెల్లెలు వచ్చి నాన్న చంపారు, దోషులను శిక్షించమంటే దోషులను శిక్షించనీయకుండా వైసీపీ గూండాలను మూకలను పెట్టిన ఆపుతున్నా. అది మీ చరిత్ర. అందుకనే మీరు చెప్పేటటువంటి మాటల వల్ల రాష్ట్రంలో ప్రజలందరూ మిమ్మల్ని జోకర్గా పరిగణిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు మాట్లాడే మాటల్లో వాస్తవికత లేదు. అందుకని దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మీ హోదా, మీరు జ్ఞానాన్ని ఇంకా పెంచుకొని వాస్తవాలు మాట్లాడాలని చెప్పేసి మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నా. ప్రతిసారి ఇట్లా మాట్లాడితే దొంగే దొంగ అన్నట్టుగా ప్రతిసారి ఏదో ఒకటి అబద్ధాలు మాట్లాడుతుంటే అది నిజాలు అయిపోతాయని భ్రమల్లో బ్రతకొద్దు. అది అయిపోయింది. 2019 ముందు మీరు మాట్లాడిన మాటలు, మాయ మాటలకి ప్రజలందరూ కూడా మోసపోయి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేశారు. లాస్ట్ 5 ఇయర్స్ ఈ రాష్ట్రాన్ని బోడిగుండు కొట్టించారు. బోడిగుండు కొట్టించేసి సర్వనాశనం చేసి పెట్టారు. అమరావతిలో కిటికీ పెట్టలే, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పేసి ఆడ కొండలన్నీ బోడిగుండ్లు కొట్టేసి నువ్వు ఉండేదానికి ఇల్లు కట్టావు. ఇంకేం కట్టలే, ప్రభుత్వ సొమ్ముతోటి. నేను నువ్వు మాట్లాడావు
ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దారాదత్తం చేస్తున్నారు. కమాన్ 2019-24లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విలువైనటువంటి భూముల్ని, పెద్ద పెద్ద సిటీలో ఉన్నట్టు భూముల్ని నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాజేసిండే తప్ప మేము ఎక్కడ కూడా ఏదైనా ఉపయోగిస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, అమరావతి అభివృద్ధి కోసమే పెద్ద పెద్ద కంపెనీలకి ప్రభుత్వ నిబంధనల ప్రకారమే భూములు కేటాయించడం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా దుర్మార్గమైనటువంటి ఆలోచన పెట్టుకొని లబ్ధి పొందేటటువంటి కార్యక్రమం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేయరని చెప్పేసి మీకు నేను సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నా. అందుకనే మాట్లాడేటప్పుడు అబద్ధాలు మాట్లాడు, అది మీ నైజం. వైసీపీ పార్టీకి, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి, మీ పార్టీ మొత్తానికి కూడా అబద్ధాలు మాట్లాడటం అనేది అది మీ దేహంలో జీర్ణించుకొని పోయింది. అది దాన్ని ఎవరు ఆపలేరు. అందుకని మేము ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులుగా, కార్యకర్తలుగా మా అందరి మీద బాధ్యత ఉంది. ప్రజల్ని జాగృతం చేయాలి మేము, మళ్ళీ మీ వలలో, మోసం వలలో పడకుండా. అందుకనే పోయినసారి కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ ఇన్ఛార్జిగా వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళా, కాలువల మీదకి వెళ్ళా. సాధారణమైనటువంటి వర్షపాతానికి ఫీడర్ ఛానల్ కొట్టుకొని పోయింది. నేను పోయి అది చూసి ప్రెస్ మీట్ చేసి ప్రజల కడపరాజుపల్లి, కటకానిపల్లి దగ్గర ఫీడర్ ఛానల్స్ కొట్టుకొని పోయినాయి, భూముల్లో నీళ్లు నిలిచిపోయి రైతాంగం ప్రాణాలకు నష్టం వస్తుంది, ఇది లోపభూయిష్టమైనటువంటి నిర్మాణాలు జరిగినాయి, దీన్ని స్ట్రెంగ్తెన్ చేయాలని నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడా. అప్పుడున్నటువంటి మంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులను ఎగతాళి చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం పని లేదు, అసత్యాలు అబద్ధాలు ప్రచారాలు చేస్తారని. నేను అన్నదే నిజమైంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన స్వయాన ఈ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రుల్ని, నిమ్మల రామానాయుడు గారిని, అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ స్వామి గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ నేను తీసుకెళ్ళి కార్యక్రమం పెట్టిస్తే మంత్రులందరూ కూడా ఫీడర్ ఛానల్స్ మీద తిరిగి ఇది ఎప్పుడో పోసినటువంటి మట్టి, దీని ద్వారా వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు వదిలితే కనీసం ప్రాణ నష్టం జరుగుద్ది, పంట నష్టాలు జరుగుతాయి, పొలాలన్నీ కూడా కొట్టుకొని పోతాయని చెప్పేసి నిర్ధారించుకొని వెలుగొండ ఇంజనీరింగ్ శాఖ వాళ్ళతో మాట్లాడి ఈరోజు కేవలం 456 కోట్ల రూపాయలతోటి ఫీడర్ ఛానల్స్ని స్ట్రెంగ్తెన్ చేయమని టెండర్స్ కూడా పిలిచినట్టు చరిత్ర మాది. మీ నాయకుడు జాతికి అంకితం చేసిపోయాడు. 2వ టన్నెలు పూర్తి కాల, ఇంకా పనులు జరుగుతున్నాయి. కావాలంటే పత్రిక, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు పోయి చూడండి, మీకు అర్థమవుద్ది. పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు మళ్ళీ ఓట్లు వేయించుకోవడానికి జాతికి అంకితం చేసిపోయాడు. మీ నాయకుడిలాగా, మీలాగా దొంగ ప్రారంభోత్సవాలు, దొంగ మాటలు చెప్పేటటువంటి అలాంటి దుర్మార్గమైన ఆలోచన మాకు లేదు. ఏదైనా వాస్తవాలు మాట్లాడతాం, వాస్తవాలే ప్రజలకు తెలియజేస్తాం. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరూ కూడా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, మీడియా ద్వారా మీ అందరూ కూడా తెలియపరచుకుంటున్నా, ఈ రాష్ట్రము అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో సంక్షేమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేక సంస్కరణలు నారా లోకేష్ గారి నాయకత్వంలో అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, పిల్లల పట్ల భద్రత, వారికి రక్షణ, వారికి పోషకాహారం, విలువైనటువంటి బోధన సంస్కరణలు చేసి ఈరోజు పేద బిడ్డలందరూ కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలని మనం కట్టుదిట్టం చేయాలి, అక్కడ క్వాలిటీ విద్యని మనం చెప్పించాలి అని చెప్పేసి దృఢ నిశ్చయంతో ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అదేవిధంగా హాస్టల్స్ గత 5 సంవత్సరాల్లో
హాస్టల్లో ఎక్కడ వేసిన గొంగలు అక్కడికనే ఉంది. ఆ రోజు స్వయాన విద్యాశాఖ మంత్రి ఈ నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి ఆదిమూలపు సురేష్ గారు. కనీసం ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో దళితులు ఎక్కువ, రిజర్వ్డ్ నియోజకవర్గం, వలసలు పోయేసిన కుటుంబాలు బిడ్డలందరినీ కూడా హాస్టల్ వేసి వెళ్తారు. కనీసం హాస్టల్కి ఒక రూపురేఖలు కానీ వారి భద్రత కల్పించే పరిస్థితి లేదు. ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ మా జిల్లాలో ఉన్నటువంటి మంత్రి స్వామి గారు రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్, గురుకుల విద్యాలయాలు వీటన్నిటిని తనిఖీ చేస్తూ ఎక్కడైతే లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా సవరించుకుంటూ మేము వెళ్తా ఉన్నాం. నూతనంగా హాస్టల్ భవనాలను కూడా కోట్ల రూపాయలు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మేము తీసుకొని వచ్చిన పరిస్థితి ఒకసారి మీరు తెలుసుకోమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పటి నుంచి ఇప్పుడు కూడా కరెంట్ లేనటువంటి తండాలు, గూడాలు ఉన్నాయి, లంబాడి గూడాలు, చెంచు గూడాలు, తండాలన్నీ కూడా ఆయన లీడర్షిప్లో ఈరోజు ఈ నియోజకవర్గంలో అనేక విద్యుత్ సమస్యలన్నీ కూడా మేము పరిష్కారం చేసుకున్నాం. పాలుట్ల కుగ్రామం ఎక్కడో ఎర్రగొండపాలెనికి దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటే పాలుట్లకి ఫారెస్ట్ క్లియరెన్స్ లేదని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి సోలార్ సిస్టమ్ని ప్రవేశపెట్టి ఈరోజు విద్యుత్ కాంతుల్ని విరజిల్లుతున్నటువంటి గ్రామం ఈరోజు పాలుట్ల. దీనికి మా మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ట్రైబల్స్ అంతా కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. పేదలకి పట్టెడు అన్నం, అన్నా క్యాంటీన్ 2014-19 అన్నా క్యాంటీన్ నిర్వహించి పేదోళ్ళకి 5 రూపాయలకే ఆహార సదుపాయాలు మేము కల్పిస్తే మీ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్ మొత్తం రద్దు చేసి పడేశాడు. తిరిగి ఈరోజు ఎర్రగొండపాలెం చరిత్రలో అన్నా క్యాంటీన్లు పెట్టిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఎన్డీఏ కూటమిది, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అన్నా క్యాంటీన్ నిర్మిస్తూ ఉన్నాం, పేదోళ్ళని ఆదుకుంటా ఉన్నాం. మీ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా 1/2 కిలోమీటర్ రోడ్డు వేసిన పరిస్థితి లేదు, తట్ట మట్టి పోసిన పరిస్థితి లేదు ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రోడ్డు రవాణా శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈరోజు కొన్ని సంవత్సరాలుగా దిక్కు దివానం లేకుండా పడేసినటువంటి రోడ్లన్నింటినీ కూడా ఈరోజు మేము తార్ రోడ్లు నిర్మాణం చేసుకున్నాం, సీసీ రోడ్లు నిర్మాణం చేసుకున్నాం. కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటూ మతి భ్రమించి ఈ రాష్ట్రంలో సిగ్గు శరమ లేకుండా ఇంకా మీరు మీడియాల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఇది చాలా దుర్మార్గం. ప్రజలు మీరు మాట్లాడే మాటల్ని ఎవరు కూడా నమ్మటం లేదని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని చెప్పేసి మీ బ్లూ మీడియా అయినటువంటి సాక్షిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.